రేపు 12వ తేదీన ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు మరోసారి ప్రమాణం చేయనున్నారు. అందుకు సంబంధించి ఇక్కడ గన్నవరం మండలం కేసరపల్లి గ్రామంలో ఇక్కడ దాదాపు 14 ఎకరాల్లో సభాస్థలిని ఏర్పాటు చేశారు. దాని కారణం ఏంటంటే పక్కన 1 కిలోమీటర్ దూరంలో ఇక్కడ విమానాశ్రయం ఉండటం, అదేవిధంగా నేషనల్ హైవేకి ఈ స్థలం ఆనుకుని ఉండటం కూడా ఇది పెద్ద అసెట్గా మారింది. ఇక్కడ బసవరాజు గారు ఆయన స్థలాన్ని తెలుగుదేశం అభిమాని స్థలాన్ని తీసుకోవడం జరిగింది. ఈ స్థలానికి చెందిన బసవరాజు గారు మాట్లాడే ప్రయత్నం చేస్తాం. చెప్పండి సార్, మళ్ళీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వటాన్ని మీరు ఏ విధంగా చూస్తారు సార్? అదృష్టంగా భావిస్తా ఉన్నా. మళ్ళీ ఈ యొక్క రాక్షస పరిపాలన, మంచి పరిపాలన చూడకుండా ఏమైపోతామో అని, రాక్షస పరిపాలన ఎప్పుడు అంతమందిద్దా అని చెప్పి ఎదురు చూసిన వాళ్ళం మేమందరం చాలా ఇబ్బందులు పడ్డాం. అలాగే బాబు గారు ప్రమాణ స్వీకారం పొద్దున ఈ కార్యక్రమం కేసరపల్లిలో మా యొక్క భూముల్లో, మా పొలాల్లో, మా సైట్లో పెట్టుకోవటం మా రైతులందరూ కూడా మేమందరం అదృష్టంగా భావిస్తా ఉన్నాం. బాబు గారు గెలవటం, అలాగే పవన్ కళ్యాణ్ గారు, అలాగే మోడీ గారు రేపొద్దున ఈ యొక్క ప్రమాణ స్వీకారం రావటం కూడా మేము చాలా ఆనందంగా ఉన్నాం. ఒక పండగలాగా ఉంది మాకు ఇక్కడ. మేము ఎవరం కూడా 12వ తారీఖు వరకు విపరీతంగా కష్టపడి ఈ ప్రాంగణం అంతా శుభ్రం చేయటం, ఇవన్నీ కూడా మేము అందరం పాల్పంచుకుని రైతులందరం ఇక్కడే ఆనందంగా ఉండి ఈ యొక్క ప్రమాణ స్వీకారంలో మేము కూడా పాల్గొనడానికి మాకు అవకాశం దొరికింది. చాలా అదృష్టంగా భావిస్తా ఉన్నాం. సార్, ఎన్నడూ లేని విధంగా భారీ ఎత్తున మెజార్టీ సాధించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. దీన్ని విధంగా చూస్తారు ఏమండి, పాత గవర్నమెంట్, పాత ప్రభుత్వం అన్ని కూల్చివేతలే. పాత ముఖ్యమంత్రి గారు పోల్చడం తప్పితే ఒక్కడి కట్టాడా? ఏమీ కట్లా. ఆయన ఇల్లు ఇన్నోవేషన్ కూడా 20 కోట్లు 10 కోట్లు ప్రభుత్వ సొమ్ము వెచ్చించి బాగు చేయించుకున్నాడు సొంత ఇల్లు. అలా బాబు గారు ఎక్కడైనా చేసిన దాఖలాలు ఉన్నాయా? అది పరిస్థితి. రాష్ట్రంలో ఆయన చాలా గొప్ప ముఖ్యమంత్రి. విపరీతంగా దోపిడీ చేసి స్విచ్ నొక్కుతున్నాడు. ఎంత నొక్కుతున్నాడో, ప్రజలకు ఎంత పడుతుందో ఎవరో తెలుసు. ఆయన ఖాతాలో పడుతుందో ఎవరి ఖాతాలో పడుతుందో ఇదంతా కూడా ప్రజలు గమనించి లిక్కర్ తాగి చచ్చిపోతున్నారు. లిక్కర్ తాగి కూడా ఆయన ఇష్టం వచ్చినట్టుగా ఆల్కహాల్, స్పిరిట్ అది కలిపి పిచ్చి మందులన్నీ తయారు చేయించి ఆయన సొంత బ్రాండ్లు, ప్రెసిడెంట్ మెడలు, సీఎం మెడలు, స్టేటస్ కో, ఇవన్నీ ఏంటండి పిచ్చి పేర్లన్నీ పెట్టి బ్రాండెడ్ లిక్కర్ అంతా కూడా ఎంతకాలం నుంచి ఉన్న లిక్కర్ అంతా కూడా పక్కన పెట్టి ఆయన సొంత కంపెనీలు పెట్టించి ఆయన ఇష్టమైన మనుషులకి డబ్బులన్నీ కూడా దోపిడీ చేసి ఆయన ముఖ్యమంత్రిగా ఆయనకు చాలా డబ్బు ఉంది. గతంలో ఆయన వాళ్ళ తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే 40,000 కోట్ల రూపాయలు దోపిడీ చేసి 23 కేసుల్లో ముద్దాయిగా ఉన్నాడు ఆయన. మళ్ళీ చాలక ధనదాహం పెరిగి ఆయనకి పిశాచిలాగా రాష్ట్రాన్ని నాశనం చేసేసాడు, అప్పులు పాలు చేసేసాడు, ప్రభుత్వ ఆస్తులు అన్ని కూడా తాకట్లో పెట్టాడు. ఇవన్నీ చేసి ఈ రాష్ట్రం ఏమైపోయేదో, రాష్ట్రం అడుక్కు తినేటట్టు అయిపోయేది. ఈ రోజున బాబు గారు వచ్చారు. రేపొద్దున అభివృద్ధి పాలు పొంగినట్టుగా పొంగుద్ది అని చెప్పి కూటమిలో బాబు గారికి అండగా మన నరేంద్ర మోడీ గారు కూడా ఉంటాం, అలాగే ఒక తమ్ముడిగా పవన్ కళ్యాణ్ గారు ఉంటాం. ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుద్దని మేమందరం చాలా ఆశతో ఉన్నాం. అలాగే బాబు గారు చేస్తారు. గతంలో ఏ అభివృద్ధి చేసినా, తెలంగాణలో చేసినా, ఇక్కడ చేసినా, ఉమ్మడి స్టేట్గా ఉన్నప్పుడు కూడా బాబు గారు ప్రపంచ దేశాలే ఆయన గురించి బయటకు వచ్చినాయి. అన్ని రాష్ట్రాల్లో ఉన్న ఇతర దేశాల్లో ఉన్న కూడా తెలుగు వాళ్ళందరూ కూడా నిరసన వ్యక్తపరిచారు. బాబు గారిని అరెస్ట్ చేసి లోన పెడితే ఏ తప్పు చేయని బాబు గారిని లోపల పెట్టాడు, అచ్చెన్నాయుడు గారిని లోపల పెట్టాడు, అలాగే రామకృష్ణరాజు గారిని లోపల పెట్టాడు, ఎవరిని పడితే ఆయన లోన పెట్టాడు. ఈ దుర్మార్గమైన పరిపాలన. అలాగే చాలా మందిని గన్నవరంలో పార్టీ ఆఫీస్ తగలబెట్టారు. పార్టీ ఆఫీస్ తగలబెట్టి కనీసం ఎవరు లేరు అక్కడ. తగలబెట్టిన అందరినీ పోలీసులు అందరూ కస్టడీకి తీసేసుకుని ఒక్కొక్కరు 50 రోజులు 60 రోజులు అది ఆస్తులు ధ్వంసం చేశారు, కాళ్ళు కొట్టారు. ఇవన్నీ చేసి దుర్మార్గమైన పరిపాలన. ఏమైపోద్దో రాష్ట్రం అనిపించింది. అలాగే దేవుడు చల్లగా చూసి నరేంద్ర మోడీ గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, బాబు గారు, లోకేష్ బాబు అత్యంత కష్టపడ్డాడు. ఆయన లోకేష్ బాబు కష్టపడి రాష్ట్రం అంతా పాదయాత్ర చేసి కష్టపడి రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఇక్కడ జరుగుతున్న పరిస్థితులు, భువనేశ్వరమ్మ ఆవిడ ఏనాడు బయటికి రాలా, ఆమె కూడా బయటకు వచ్చింది. ఈ యొక్క గెలుపు వాళ్ళందరి గెలుపు, వాళ్ళకే అంకితం.
సార్ ఇప్పుడు ఆఖరికి ఒక క్వశ్చన్ సార్, కానీ రాష్ట్రంలో ప్రజలందరూ ఏకతాటిగా అమరావతి రాజధాని అని తీర్పిచ్చారు, మీరు భావిస్తున్నారా? అమరావతి రాజధాని, అమరావతిని భ్రమరావతి అన్నారు. అమరావతిలో ఏనాడు బయటికి రాని మహిళలు పాపం వాళ్ళు ఏడుస్తుంటే టీవీలు చూసి లేకపోతే వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూసినా ఏం చేయగలం? అవతల రాక్షసుడు, ఆ రాక్షసుడిని ఎవరిని ఎదుర్కోలేకపోయారు. ఈ రోజున ఓటు రూపంలో ప్రజలందరూ ఒకేసారి దింపి కాళ్ళ కింద చేసి తొక్కారు ఆ పార్టీని. అది అలా చేసి కూటమిని గెలిపించారు ప్రజలందరూ. డెఫినెట్ గా రాష్ట్రం అభివృద్ధి చెందుద్ది. బాబు గారు ఒక విజన్ గల నాయకుడు. ఆయన అభివృద్ధి ఎలా చేయాలో ఆయన తెలుసు, ఆయన చేయగలడు, చేస్తాడు. అలాగే నరేంద్ర మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు సహకారం ఉంటుంది. అలాగే పార్టీ కూడా మన లోకేష్ బాబు గారు పార్టీని చాలా చక్కగా నడిపారు. ఆయన కూడా బాగా కష్టపడ్డారు. లోకేష్ బాబు గారు వాళ్ళ కుటుంబం అంతా కష్టపడింది ఈ గెలుపుకి, వాళ్ళు బాగా కష్టపడ్డారు. అలాగే గన్నవరం నియోజకవర్గం యాదగిరి వెంకటరావు గారు గొప్పగా రాజకీయం చేసి గొప్పగా ప్రవర్తించి ఆయన ఏ విధంగా కూడా భయపడకుండా అన్ని ఎదుర్కొని, మేము అందరూ ఎదుర్కొన్నాం, ఆయన ఎదుర్కొని ఈ రోజున అత్యంత మెజార్టీతో, అసలు ఈ మెజార్టీలు ఏంటి అంటే ఈ మెజార్టీలోనే కనపడుతుంది ఎదుర్కొవాడు పాత ప్రభుత్వం ఎంత దుర్మార్గంగా వ్యవహరించింది అనేది ప్రజలందరూ చూపించారండి. నేను ఆ భ్రమంలోంచి బయటకు వస్తే మంచిది. అది ఆయన చేసిన పనితీరే ఆయన ఈ విధంగా ఓడించిందండి. స్థలంలో పెట్టుకోవడం మేమందరం చాలా అదృష్టంగా చాలా సంతోషంగా ఉన్నామండి, భావిస్తా ఉన్నాం. బాబు గారు రావటం, నరేంద్ర మోడీ గారు రావటం, ఈ సభకి పవన్ కళ్యాణ్ గారు రావటం చాలా అదృష్టంగా భావిస్తా ఉన్నాం. మళ్ళీ పునర్జీవం పొందినట్టు భావిస్తున్నారా? మళ్ళీ బ్రతికినట్టు ఉంది మాకు. అది మళ్ళీ బ్రతికినట్టు ఉందండి. పునర్జీవమే లేకపోతే చచ్చిపోయినట్టే అయిపోయేది చరిత్ర, రాష్ట్ర చరిత్ర అయిపోయేది. అది మేడం గారు, మీరు అనేక అవమానాలకి వాళ్ళు పెట్టే బాధలకి తల్లులకి మొత్తం భరించారు. మీరు చంద్రబాబు నాయుడు రావడం మీరు ఏ విధంగా చూస్తున్నారు? చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నామండి. దీనికోసమే ఈ రామరాజ్యం కోసం 5 ఏళ్ల నుంచి వేచి ఉన్నాము. వచ్చేసింది ఆ సమయం. మా ఆనందానికి అవధులు లేవు. కష్టాలు నష్టాలని బాబు గారు వస్తారని మాకు ముందు నుంచి తెలుసు. నా మనసు చెప్తూనే ఉండేది, ఏ రావణ రాజ్యం పోద్ది, రాక్షస రాజ్యం పోద్ది, రాముడు లాంటి చంద్రబాబు వస్తాడని నాకు తెలుసు. దీని అందరికీ కూడా లోకేష్ బాబు స్టామినాగా ఆయన పాదయాత్ర చేసి కార్యకర్తలు కూడగట్టుకుని తను మంచి సందేశం ఇచ్చుకుంటా వెళ్ళారు. అదంతా ఈ రోజు గెలుపుకి అది కూడా పునాది పడింది. నరేంద్ర మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు మనం ఎమ్ముకుంటాం మంచి అభివృద్ధిలో తీసుకెళ్తాం రాష్ట్రాన్ని అనేది ఉంది. సీతమ్మను అవమానించిన రావణాసుడు ఏమయ్యాడు, ద్రౌపదిని అవమానించిన దుర్యోధనుడు ఏమయ్యాడు, ఈ రోజు జగన్మోహన్ రెడ్డి వంశీ అని వాళ్ళు కూడా అదే అయ్యారు. వీళ్ళ మళ్ళీ రాజకీయ చరిత్ర అనేది వీళ్ళకి లేదు. ఇక నాకు తెలిసి ఆడవాళ్ళు సురుకునే పోదండి. అమరావతి ఆడవాళ్ళని ఎంతమంది ఇబ్బందులు పెట్టారండి. అవన్నీ పైన భగవంతుడైన వాడు ఉన్నాడని నమ్మేవాళ్ళు నేను ఒకదాన్ని. నా శాపం కూడా తగిలింది వంశీ అన్నాడికి. నేను కూడా ఆ రోజు చెప్పాను, నీకు ఇదే పునాది, ఈ రోజు నుంచి చూసుకొని నువ్వేమైపోతావు, నువ్వు ముందుకెళ్తే నేను చూస్తానన్నా. అలాగే జరిగింది. మంచి రాష్ట్రాన్ని బాబు గారు ముందుకు తీసుకెళ్తారని, మంచి ఆంధ్రప్రదేశ్ ఒక గొప్ప రాష్ట్రంగా వెలుగులోకి తీసుకొస్తారని ఆశపడుతున్నాము. ఖచ్చితంగా అదే జరుగుద్ది. చంద్రబాబు నాయుడు నాయకుడిని ప్రపంచంలో నేనైతే చూడలేదండి. నా 40 ఏళ్ల జీవితం ఈ తెలుగుదేశంలో నడిచింది ఇప్పటి వరకు. ఇంకా ముందు కూడా అప్పుడు లోకేష్ బాబు చేస్తున్నాము. నాకు భగవంతుడు ఆరోగ్యం ఇస్తే దేవాంశకు కూడా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాను నేను.